వందనాలండి. ఈరోజు మార్చి 25 నూతన సృష్టిలో జరిగే అద్భుతాల్లో మూడవది చూద్దాం. సిలువ ఎదుట జరిగే మూడవ అద్భుతము మన పాపం క్షమించబడి నీతి ఆపాదించబడుతుంది. రోమా 4:20-25 వరకు నేను చదువుతున్నాను. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందెను. అందుచేత అది అతనికి, ఇక్కడ అబ్రహాం గురించి రాస్తున్నాడండి పౌలు. అబ్రహాంకు నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఈ వాక్యభాగం యొక్క ముఖ్య అంశమేమంటే అబ్రహాం విశ్వాసం ద్వారా విధేయత చూపించినందున దేవుడు తన కృపాతిశయం వల్ల అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాము తన పాపపు శరీరం ద్వారా దేవుని పరిపూర్ణమైన నీతి ప్రమాణాలను ఏ విధంగానూ సమీపించలేడు. యాక్చువల్గా ఎవ్వరు కూడా దేవుని ప్రమాణాలకి స్టాండర్డ్స్కి సరిపోరు. అయితే శుభవార్త ఏమంటే రక్షణ ప్రక్రియలో తానే మనలో నింపిన విశ్వాసంను దేవుడు ఉపయోగించి ఆ విశ్వాసాన్నే తను నమ్మిన పాపి పక్షాన నీతిగా ఆపాదిస్తుటకు వాడుకుంటాడు. విశ్వాసం ఒకటే ఉంటే చాలదు రక్షణ పొందేదానికి. దేవుని కృప ద్వారా ఆయన చేతుల మీదుగా మనం పొందుకోవాలి. యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులగుటకు మార్గం ఏర్పడింది అనే ప్రత్యక్షత అబ్రహాం అప్పుడు ఆ టైంలో లేదు. మన యొద్ద వాక్యం ఉంది కాబట్టి మనకు అబ్రహాం కంటే మేలైన ప్రత్యక్షత ఉంది. యేసుప్రభు రక్తము మనలను ప్రతి పాపం నుండి విడుదల అనుగ్రహించి నీతిమంతులుగా చేస్తుందనే సత్యం మనకు తెలుసు. అయితే ఇక్కడ కూడా విశ్వాసం అనేది ప్రధానంగా ఉండాలి. సిలువ యొద్దకు వచ్చినప్పుడు విశ్వాసం పెరుగుతుంది. సిలువ యొద్దకు వచ్చి యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించాడని నమ్మితే వెంటనే అక్కడ మనకు ఒక అద్భుతం జరుగుతుంది. కొలస్సీ 2:14 పౌలు రాసినట్టు, మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధంగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. గొప్ప న్యాయాధిపతి అయిన దేవాదేవుడు మనం ఇక మీదట పాపులం కామని ప్రకటిస్తాడు. సాతాను మనకు విరోధంగా ఏమేం వ్రాసిచ్చాడో అవన్నీ దేవుడు తుడిచేశాడు. సాతాను ఎప్పుడు ఏదో ఒక నేరారోపణ చేస్తూనే ఉంటాడు. కానీ సిలువలో యేసయ్య విమోచన కార్యం పూర్తి చేశాక సాతానుకు మన వైపు చిటికెన్ వేలు కూడా చూపించే శక్తి లేదు. హెబ్రీ పత్రికాకారుడు ఏమంటున్నాడంటే, మనకి ఎప్పుడైతే క్రీస్తు యొక్క నీతి ఆపాదించబడుతుందో అప్పటి నుండి దేవుడు మన గురించి వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను అంటాడు. ఇది హెబ్రీ 8:12 కనపడుతుంది. విశ్వాసులందరికీ ఇది చాలా గొప్ప ఆశీర్వాదం. మన పాపములు క్షమించబడ్డాయి కాబట్టి ప్రపంచంలోని అందరికంటే విశ్వాసులమైన మనము ఆశీర్వదించబడిన వారం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రం ప్రభా. సిలువ యొద్ద మా పాపము క్షమించబడి మాకు నీతి ఆపాదించారు అనే గొప్ప సత్యము మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం. ఈ సత్యాన్ని ఇతరులకు కూడా ప్రకటించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.